నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ అక్షయ పాత్ర. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలండి. గురు పౌర్ణిమ చాలా విశిష్టమైన రోజు. ఇంతటి విశిష్టమైన రోజు గురించి ఈరోజు మనం కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం. అసలు గురు పౌర్ణిమ అంటే ఏమిటి, పురాణాల ప్రకారం మొట్టమొదటి గురు పౌర్ణిమ కథ ఏమిటి, అసలు మొదటి గురువు ఎవరు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. గురువులను పెద్దలను పూజించే రోజునే మనం గురు పౌర్ణమి అంటాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. దీనినే మనం వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించాడు గనుక దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం. అసలు వ్యాస పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటున్నామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేదాల్ని ఈ ప్రపంచానికి అందించిన వారు వ్యాస మహాముని. అలాగే 18 పురాణాలను, మహాభారతాన్ని రాసిన వారు కూడా వ్యాస మహాముని. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని వ్యాసుల వారు ఈ ప్రపంచానికి అందించారు కనుక మనం వ్యాసుల వారిని గురువుగా కొలుస్తున్నాం. అందుచేత వ్యాసుల వారి పుట్టినరోజునే మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. అయితే గురు పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ 15,000 సంవత్సరాల క్రితం జరిగిన కథనే మొట్టమొదటి గురు పౌర్ణిమ కథగా మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ మొట్టమొదటి గురు పౌర్ణిమ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15,000 సంవత్సరాల క్రితం హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడట. ఆయన ఎవరో, ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన పుట్టుపూర్వత్రాలేంటో ఎవ్వరికీ తెలియదు. కనీసం ఆయన పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. ఆయన వచ్చి హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటున్నాడట. అయితే ఆయన కళ్ళలోంచి నిరంతరం ఆనంద బాష్పాలు వస్తూ ఉండేవట. దీనిని గమనించిన అక్కడ ప్రజలందరూ ఆయన వద్దకు వెళ్ళారు. అయితే ఆ యోగి మాత్రం వీళ్ళెవ్వరి ఉనికిని గుర్తించలేదట. దానితో ప్రజలందరూ ఇతను ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఆ జనంలో 7 మాత్రం అక్కడే ఉండిపోయారు. ఆ 7 ఈ యోగి అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా కనిపించాడు. దానితో వాళ్ళు ఆ యోగి నుంచి ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకోవాలనే కృత నిశ్చయంతో అక్కడే ఉండిపోయారు. ఆ యోగిని ఎంతో బతిమలాడారు. అయినా ఆ యోగి వీళ్ళెవ్వరినీ అస్సలు పట్టించుకోలేదంట. అయినప్పటికీ ఆ 7 పట్టు విడవకపోవడంతో ఆయన వాళ్లకు కొన్ని సాధనాలను ఇచ్చారంట. దాంతో వాళ్ళు తమ సాధన మొదలుపెట్టారు. ఆ 7 కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టు విడవకుండా రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి ఇలా 84 సంవత్సరాల పాటు తీవ్రమైన చలిలో యోగి చెప్పిన సాధనలు చేశారు. 84 సంవత్సరాల తర్వాత ఆ ఆదియోగి ఈ 7 వంక చూశాడట. ఆ 7 ఎంతో తేజోవంతంగా వెలిగిపోతున్నారు. ఆ 7 పరిపూర్ణ పరిణతి వచ్చిందని గమనించినటువంటి ఆదియోగి వాళ్ళని శ్రద్ధగా గమనించి మళ్ళీ పౌర్ణమి నాటికి వాళ్ళకి నేను ఎలాగైనా గురువుని కావాలి అని నిశ్చయించుకున్నాడు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఆ 7 శిష్యులకు యోగ శాస్త్రాన్ని ప్రసరింపజేశాడు. ఇదంతా కూడా దక్షిణాయనంలో జరిగింది. హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి ఆ యోగి ఆది గురువుగా అవతరించినటువంటి రోజే గురు పౌర్ణిమ. అయితే హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి ఆ యోగి మరెవరో కాదు, సాక్షాత్ ఆ పరమేశ్వరుడే. అందుకే ఈ ప్రపంచానికి మొదటి గురువు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు. అలాగే ఆది గురువుకి శిష్యులైనటువంటి ఆ 7 మనకి సప్త ఋషులు. పురాణాల్లో ఎన్నో గురు పౌర్ణమి కథలు ఉన్నప్పటికీ మొట్టమొదటి గురు పౌర్ణమి కథ మాత్రం ఈ ఆది గురువు కథే. గురు పౌర్ణమి సందర్భంగా మన మొదటి గురువు ఎవరు, మొట్టమొదటి గురు పౌర్ణమి కథ ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.